అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పంచతంత్రం నుండి ఒక కథను వినేద్దాం. కథ పేరు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిద్ది. అనగనగనగా ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఒక కాకి ఉంటుంది. ఆ చెట్టు తొర్రలో కప్పిజం అనే ఒక కౌజు పిట్ట కూడా ఉంటుంది. కావు కావమని అరుస్తూ కాకి, కిచకిచమని శబ్దం చేస్తూ ఈ కౌజు పిట్ట ఎంతో చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ స్నేహంగా ఉంటాయి. రోజు అడవంతా తిరిగి సాయంత్రానికి గూటి దగ్గరికి చేరుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఇలా ఉండగా ఒకరోజు చాలా చీకటి పడిపోతుంది. ఈ కంపిజం ఇంటికి తిరిగి రాలేదు. కాకి చాలా కంగారు పడిపోతుంది. చీకటి పడిపోయింది, అది ఇంకా గూటి దగ్గరికి రాలేదు అని చెప్పి చాలా ఎదురు చూస్తుంది. 2-3 రోజులు గడిచిపోతాయి. కానీ ఈ కౌజు పిట్ట మటుకు గూటికి తిరిగి రాలేదన్నమాట. తన మిత్రునికి ఏమైందోనని పాపం చాలా బాధపడిపోతుంది ఈ కాకి. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్నాళ్ళకి శీఘ్ర అనే ఒక కుందేలొచ్చి ఆ చెట్టు తొర్రలో నివాసం ఏర్పరచుకుంటుంది. అప్పుడు ఈ కాకి కౌజు పిట్ట ఎటూ లేదు కదా, సరే కుందేలుని ఉండనిద్దాంలే అనుకొని ఇంకా ఏమీ అనదు కాకి అన్నమాట. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఈ కౌజు పిట్ట ఆ చెట్టు దగ్గరికి తిరిగి వస్తుంది. ఆ చెట్టు దగ్గర తిరిగి వచ్చి చూసేటప్పటికి ఆ తొర్రలో ఈ కుందేలు ఉంటుంది. కుందేలుని చూసేటప్పటికి కౌజు పిట్టకి చాలా కోపం వస్తుంది. ఇది నేను ఉండే స్థలము, నువ్వెందుకొచ్చి ఇక్కడున్నావు అని చెప్పి కుందేలుతో పోట్లాడుతుంది. కుందేలు అంటుంది, నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఎవ్వరూ లేరు, ఈ చెట్టు తొర్రంతా ఖాళీగానే ఉంది అని చెప్పి అంటుంది. 2 పోట్లాడుకుంటాయి. కుందేలుని ఆ చెట్టు తొర్ర ఖాళీ చేసి వెళ్ళిపోమని ఈ కౌజు పిట్ట పోట్లాడుతుంది. ఈ కుందేలు ఒప్పుకోలేదు. అప్పుడు ఈ కౌజు పిట్ట, ఈ కుందేలు 2 న్యాయం కోసం అక్కడ చెరువు గట్టున ఒక మునిలాగా నిలబడి ధ్యానం చేసుకుంటూ ఒక జంగురు పిల్లి ఉంటుంది. ఈ 2 ఆ పిల్లి దగ్గరికి వెళ్తాయి. ఆ పిల్లిని ఆ ప్రాంతంలో అక్కడున్న పక్షులు, జంతువులు అన్నీ స్వామీజీ స్వామీజీ అని పిలుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఈ కౌజు పిట్ట, కుందేలు ఈ 2 తమ కథంతా ఆ పిల్లికి చెప్పుకుంటాయి. అప్పుడు ఆ జంగురు పిల్లి ఇలా అంటుంది, ఏంటి, ఏం చెప్తున్నారు? నాకేమీ వినిపించట్లేదు. నాకు చాలా చెముడుంది. మీరిద్దరు వచ్చి అటో చెవినా ఇటో చెవినా మీరొచ్చి మీ కథంతా నాకు చెప్పండి. విన్నాక అప్పుడు చెప్తా న్యాయం అని చెప్పి అంటుంది. సరేనని ఈ 2 ఆ పిల్లి దగ్గరికెళ్ళి ఒక చెవి దగ్గరేమో కౌజు పిట్ట, ఇంకో చెవి దగ్గరేమో ఈ కుందేలు కూర్చుని చెప్తూ ఉంటాయి. అప్పుడు గబుక్కున ఆ పిల్లి కాస్త ఆ కౌజు పిట్టని నోటితో కొరికేస్తుంది. ఆ కుందేలుని కూడా కొరికేసి రెండిటిని తినేస్తుందన్నమాట. చూసారా పిల్లలు, చెడ్డవాడికి సహాయం అడిగితే మనం వెళ్ళి దాని చెడ్డ బుద్ధితోటి మనకి సహాయం చేయకపోగా తిరిగి మనకే నష్టం చేస్తుందన్నమాట. కాబట్టి చెడ్డవారిని అధికారం ఇవ్వడం ఎప్పుడూ మంచిది కాదు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.